బ్రేకింగ్ న్యూస్ సహస్ర మర్డర్ కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల అదుపులో నలుగురు అనుమానితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళే హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అందులో ఒకరు సంజీవరావుగా చెప్తున్నారు. బాలిక కింది ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు సంజీవరావు. అలాగే సహస్రను పగ కోపంతో పొడిచి చంపినట్లుగా డౌట్ వస్తుంది. సహస్ర మెడపై 14 కడుపులో 7 కత్తిపొట్టున్నాయి. అంత కసిగా ఎందుకు పొడిచి చంపారనే అనుమానాలు వస్తున్నాయి. తల్లిదండ్రులపై కోపం బాలికపై తీర్చుకున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎస్, మీరు వింటుంది నిజమే. సహస్రపై దాదాపు మెడపై 14 కత్తిపోట్లు, కడుపులో 7 కత్తిపోట్లు. ఒక మైనర్ బాలికపై అంత కిరాతకంగా కత్తిపోట్లు పొడిచి చంపారు. ఇది మరీ దారుణం. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే ఒక 12 ఏళ్ల బాలికపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ దుర్మార్గుల్ని ఏమనాలి, ఎలాంటి శిక్ష వేయాలి? ఒకసారి కామెంట్ చేయండి. దానికంటే ముందు సహస్రపై ఎందుకు ఇంతటి దురాగతానికి పాల్పడ్డారు? ఎందుకు ఇంత కసిగా ఆ మైనర్ బాలికని పొడిచి చంపారు? నిజంగా ఆ అమ్మాయిపై ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టడానికి, ఇంతటి దారుణమైన హత్య చేయడానికి తల్లిదండ్రులపై ఉన్న కోపమే కారణమా? ఆ కోపంతోనే ఈ బాలికపై కసి తీర్చుకున్నారా? తల్లిదండ్రులపై కోపాన్ని ఈ బాలికపై తీర్చుకున్నారా? ఇప్పుడు ఇదే సందేహాలు కలకమానది. ఎందుకంటే అమ్మాయిని పొడిచిన తీరు, ఒక్కసారిగా అమ్మాయిని చంపిన తీరు, పోలీసులు చెప్పిన వివరాలు ఇవి. 14 కత్తిపోట్లు మెడపై, 7 కత్తిపోట్లు కడుపులో. తండ్రి కూడా చెప్పాడు తన కూతుర్ని పేగులు బయటకు వచ్చేలా పొడిచారని. అసలు ఎంతటి దుర్మార్గం రా మీరు! అసలు ఎందుకు ఇలాంటి హత్యలు చేస్తున్నారు? ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు? ఒక మైనర్ బాలికని, నిజంగా ప్రపంచం తెలియని అమ్మాయి, 10-12 ఏళ్ళ అమ్మాయి అంటే పెద్దగా లోకం తెలియని అమ్మాయి, అభం శుభం తెలియని అమ్మాయి, అలాంటి అమ్మాయిని ఎందుకు ఇంత దారుణంగా పొడిచి చంపాల్సి వచ్చింది? తల్లిదండ్రులపై కోపం ఉంటే, పెద్దలపై కోపం ఉంటే పిల్లలపై తీర్చుకోవాలా? ఒక్కొక్క పోటు పొడుస్తుంటే అమ్మాయి అర్తనాదాలు, ఆ కేకలు అయ్యో పాపం అనిపించలేదా? నిజంగా ఆ కత్తి పోట్లకు, కత్తి ఘాట్లకు గురవుతుంటే అమ్మాయి ఎంతలా విలవిల్లాడిందో కదా. అంతటి దారుణమైన హత్య ఇది. ఎస్, కూకట్పల్లిలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పుడు పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా ఆ ఇంట్లో ఉన్న ఒక అనుమానితుని, అదే ఇంట్లో అద్దెకుంటున్న ఒక అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేవలం అనుమానితుడిగానే అతన్ని పరిగణిస్తున్నారు. అతన్ని క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇక ఇంటి ఓనరు లేడు. ఇంటి ఓనరు ఇంట్లో వాళ్ళని ఏదో బయటకు తీసుకెళ్ళాడు, ఆసుపత్రి పని మీద ఎక్కడికో బయటకు వెళ్ళాడు. మరి పోలీస్ జాగిలాలు కూడా వచ్చి కొంత దూరం అక్కడక్కడే వెళ్ళి తిరిగాయి. సరిగ్గా సంజీవరావు అలియా సంజయ్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలోని పోలీసులు ఉన్నప్పుడు అక్కడక్కడ తిరుగాడుతున్నట్టుగా కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతన్ని అనుమానితుడిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతన్ని ఆ వ్యవహారంలో చాలా ఖచ్చితంగా చెక్ చేస్తున్నారు. ఇక కుటుంబ సభ్యులపై కూడా అనుమానాలు వచ్చాయి. కుటుంబ సభ్యులపై కూడా అనుమానాలు వచ్చినప్పుడు తండ్రి కూడా అదే అన్నాడు, నాకు ఒక్కగానొక్క కూతురు, నేను ఎందుకు చంపుకుంటాను నా కూతుర్ని అంటూ ఆ తండ్రి చెప్తున్న మాటలు. ఇక తల్లి విలవిలాడుతుంది చూడండి. తండ్రి కృష్ణ బైక్ మెకానిక్గా పనిచేస్తున్నారు. తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తుంది. కేంద్రీయ విద్యాలయంలో బోయిన్పల్లిలో చదువుతున్న సహస్ర స్కూల్లో ఏదో ఈవెంట్ ఉండడంతో హాలిడే ఇచ్చారు, ఇంట్లో ఉంటుంది. అయితే ఇంట్లో ఉంటున్న క్రమంలో ఒంటరిగా ఉన్న ఆ అమ్మాయిని చూసి కావాలనే పగ తీర్చుకునే ప్రయత్నం చేశారా? ఏదో ఈ వ్యవహారంలో ఖచ్చితంగా పెద్దలపై కోపం చిన్నపిల్లపై చూపించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి ఆ అమ్మాయిని చంపిన తీరు గురించి పోలీసు అధికారులు కూడా స్పందించారు. డీసీపీ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. We have some clues. We are working on it. సార్, ఎవరినైనా ఇప్పుడు కొంతమంది అనుమానితులు తీసుకున్నారంటే మరి ఎక్కడ నుంచి? ఒకరిద్దరు సస్పెక్ట్స్ ఉన్నారు. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ దెమ్, వీఆర్ ఇంటరాగేటింగ్. పాపకి ఎన్ని స్టాబింగ్స్ చేశారు సార్? అరౌండ్ 20 వరకు ఉన్నాయి. ఒక 10 చిన్న ఆయుధంతో చేసినట్టుగా అనిపిస్తాం. ఓకే, అంటే ఎక్కువ బాడీ మీద ఎక్కడ? నెక్ మీద ఎక్కువ ఉన్నాయి. నెక్ మీద ఒక 14 to 15 ఉన్నాయి. అది స్టమక్ మీద కూడా ఒక 7 వరకు ఉంది. అయితే ఇప్పుడు ఒక వ్యక్తిని అది ఎవరినైతే విచారిస్తూ ఉన్నారని తెలుస్తుంది, అతనికి ఉన్నటువంటి రోల్ ఏంటి సార్? ఎందుకంటే చుట్టుపక్కల సీసీ కెమెరాస్ కూడా లేవు. సీసీ కెమెరాస్ మాకు ఫుటేజ్ వచ్చింది, బట్ అంటే క్లియర్ ఫుటేజ్ ఎవరు చేశారని కాదు, బట్ ఆ ఇంటికి సంబంధించిన ఫుటేజ్ వస్తుంది. వీఆర్ అనలైజింగ్.
ప్రాథమికంగా ఎన్ని సస్పెక్ట్స్ యా ఉన్నారు లెక్కిన్ ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నారు దీనికి సంబంధించి ఒక 5 టీములు పనిచేయాలి. పాప బేబీ క్రిమేషన్ అంతా అయిపోయిందా సార్? అది అంటే అక్కడ తెలుసుకుంటున్నాను, ఇంకా తెలియదు నాకు. జరిగిన పాప మర్డర్ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. We have some clues. We are watching it. సార్ ఎవరినైనా ఇప్పుడు కొంతమంది అనుమానితులు తీసుకున్నారంటే మరి ఎక్కడ నుంచి? ఒకరిద్దరు సస్పెక్ట్స్ ఉన్నారు. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ దెమ్, వీఆర్ ఇంటరాగేటింగ్. పాపకి ఎన్ని స్టాబింగ్స్ చేశారు సార్? అరౌండ్ 20 వరకు ఉన్నాయి. ఒక 10 చిన్న ఆయుధంతో చేసినట్టుగా అనిపిస్తాను. ఓకే, అంటే ఎక్కువ బాడీ మీద ఎక్కడ? నెక్ మీద ఎక్కువ ఉన్నాయి. నెక్ మీద ఒక 14 to 15 ఉన్నాయి. అది స్టమక్ మీద కూడా ఒక 7 వరకు ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ఒక వ్యక్తిని అది ఎవరినైతే విచారిస్తూ ఉన్నారని తెలుస్తుంది. అతనికి ఉన్నటువంటి రోల్ ఏంటి సార్? ఎందుకంటే చుట్టుపక్కల సీసీ కెమెరాస్ కూడా లేవు. సీసీ కెమెరాస్ మాకు ఫుటేజ్ వచ్చింది, బట్ అంటే క్లియర్ ఫుటేజ్ ఎవరు చేశారని కాదు, బట్ ఆ ఇంటికి సంబంధించిన ఫుటేజ్ వస్తుంది. వీఆర్ అనలైజింగ్. ప్రాథమికంగా ఎన్ని సస్పెక్ట్స్? యా ఉన్నారు లెక్కిన్ ఎన్ని టీమ్స్ పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక 5 టీములు పనిచేయాలి. పాప బేబీ క్రిమేషన్ అంతా అయిపోయిందా సార్? అది అంటే అక్కడ తెలుసుకుంటున్నాను, ఇంకా తెలియదు నాకు. రైట్, ఇక బాలిక హత్యకు సంబంధించి పోలీసులు చాలా ప్రెస్టీజియస్గా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 5 బృందాలుగా విడిపోయి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక అనుమానితుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు, అలాగే ఆ తల్లిదండ్రులు మాట్లాడిన ఫోన్ కాల్స్తో సహా ఇంట్లో ఎవరుంటున్నారో ఆ మొత్తం పోర్షన్లో ఎవరెవరు అద్దుకుంటున్నారో కూడా విచారిస్తున్నారు. చుట్టుపక్కల కూడా వాళ్ళకి ఎవరెవరితో గొడవలు ఉన్నాయి కూడా అన్ని అంశాలు సేకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైతే ఫోరెన్సిక్ కూడా ఆ ల్యాబ్కు కొన్ని ఆధారాలు ఆనవాళ్ళు పంపించారు. అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ తీసుకున్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని విశ్లేషిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అమ్మాయిని అన్ని కత్తిపోట్లు పొడిచి చాలా దారుణంగా హత్య చేసిన ఆ దుర్మార్గులకు సంబంధించి పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరిస్తున్నారు, ఇంతకీ అమ్మాయిని పొడిచి చంపింది ఎవరు అనే కోణంలో ఎలాంటి దర్యాప్తు జరుగుతోంది, పోలీసులు ఏం చెప్తున్నారు? హత్య కేసులో కొన్ని కీలక అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. ఆ భవనానికి సంబంధించినటువంటి వారే చేశారు అన్న కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపు క్రితం డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ కూడా కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. అయితే బాలిక దాడి జరిగిన సమయంలో బాలిక మెడపైన భారీగా కత్తిపోట్లు ఉన్నట్లు కూడా నిన్న పోస్ట్మార్టం ప్రాథమిక నివేదికలో వచ్చినట్లు కూడా తేలింది. మొత్తం 20కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు, ఎక్కువగా మెడ భాగంలో గొంతు పైన 14 కత్తిపోట్లు, కడుపులో 7 కత్తిపోట్లు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. అయితే ఎక్కువగా మెడ పైన ఉన్న కత్తిపోట్లు ఉన్న నేపథ్యంలో ఆ సర్జికల్ బ్లేడ్ ద్వారానే ఈ కత్తిపోట్లు చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే బాలిక తల్లి జనరల్ గా హాస్పిటల్లో పనిచేస్తుంది. మరి ఆ నైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది, కత్తిపోట్లు ఎవరు చేశారా అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగింది. అందులో భాగంగానే అదే భవనంలో ఇంట్లో ఘటన జరిగినటువంటి ఇంట్లోనే ఉంటున్నటువంటి ఒరిస్సాకు చెందినటువంటి సంజయ్ రావుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు భార్య భర్తలు కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు కొన్ని పూజలు చేశారంటూ కూడా పోలీసుల విచారణలో తేలింది. మరి బాలికను హత్య చేసిన వాళ్ళలో వీళ్ళు కూడా అనుమానితులుగా సస్పెక్టర్లుగా ఉన్నారు. మరో 3 కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా ఇక్కడ సాగర్, పూజలు ఎవరు చేశారు, ఎలాంటి పూజలు, ఇవేమైనా క్షుద్ర పూజలు లాంటి కోణంలో మనం దీని గురించిన విశ్లేషణ చేయవచ్చా? అంటే ఏంటి, ఎవరు పూజలు చేశారు, ఎలాంటి అనుమానాలు రేకెత్తున్నాయి అక్కడ? దాస్ ఇక్కడ ఒరిస్సాకు సంబంధించినటువంటి చెందిన సంజీవ్ రావు దంపతులు అదే ఇంట్లో 2వ అంతస్తులో నివాసం ఉంటున్నారు. సో వాళ్ళకు కొంత దైవభక్తి ఎక్కువ ఉంటుంది. ఆమె భార్యకి ఈ మధ్య కాలంలో ఒక పూజ చేపించినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆయన కాల్ డేటాలను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించినట్లు కూడా తెలుస్తుంది. మరి భార్యాభర్తలు ఘటన జరిగిన సమయంలో వాళ్ళ లొకేషన్స్ కూడా ఇంట్లోనే ఉన్నట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే వారిపైన కొంత అనుమానం వ్యక్తం చేస్తూ కూడా నిన్న రాత్రి వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఉదయం నుంచి వారిని విచారిస్తున్నారు. దీంతో పాటుగా మరో 3 కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎక్కువగా ఎందుకంటే అందులో సీసీ కెమెరాలు కూడా రికార్డు కాని నేపథ్యంలో ఎవరు బయటికి పైకి పెంట్ హౌస్ వైపుగా వెళ్ళని నేపథ్యంలో ఇక్కడ బిల్డింగ్ లో ఉన్న వారిపైనే అనుమానాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.
తర్వాత మొదటి అంతస్తులో ఉన్నటువంటి మహిళలు చూశారు, అనంతరం తండ్రి చూశాడు, వాళ్ళు వెళ్ళి వచ్చారు. కానీ మిగతా వాళ్ళు ఎవరు రానట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇక్కడ కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అక్కడ ఉదయం నుంచి ఆ బిల్డింగ్ లోకి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరి గూగుల్ కోఆర్డినేట్స్ అక్కడ ఉన్నాయి, ఎవరెవరి ఫోన్ సిగ్నల్స్ అనేది అక్కడ ఉన్నాయి, ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు వచ్చారు అనేది కూడా పూర్తిగా మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. సో మొత్తంగా అయితే ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి వాళ్ళపైన కొంత అనుమానం వ్యక్తం అవుతుంది. ఒరిస్సాకు సంబంధించినటువంటి దంపతులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న నేపథ్యంలో సస్పెక్టర్ లిస్ట్ లో అయితే ఒరిస్సాకు చెందించినటువంటి సంజయ్ రావు అయితే పోలీసులు కీలకంగా అనుమానిస్తూ ఆయన పైన దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ఫింగర్ ప్రింట్స్ ఇప్పటికీ నిన్న పోలీసులు ఇటు మిగతా విభాగాలకు సంబంధించిన కొంతమంది క్లూస్ టీమ్ కావచ్చు, డాగ్స్ గార్డ్ కావచ్చు, కొన్ని ఆధారాలు సేకరించింది. వాటిని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మరి సంజీవ్ రావు ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి నిన్న ఉదయం నుంచి కూడా ఇంట్లోనే ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. మరి తల్లిదండ్రులు బయటికి వెళ్ళడము, ఏ టైంలో ఎవరెవరు అక్కడ ఉంటారు అనేది కూడా ఆ బిల్డింగ్ వాళ్ళకే పూర్తిగా తెలిసి ఉంటుంది. బయట వాళ్ళు రాలేదనేది కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించిన నేపథ్యంలో అదే భవనంలో ఉన్న వాళ్ళు చేశారా అనేది కూడా ఇక్కడ కీలకంగా పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ సంజయ్ రావు దంపతులను అదుపులోకి తీసుకొని విచారించడం అనేది కేసులో కొత్త కీలక పరిణామంగానే